హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పైథాన్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కంప్లీట్ చేయబోయే టాపిక్స్: గెట్టింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్, ప్రింటింగ్ అవుట్పుట్ యూజింగ్ డిఫరెంట్ ఫార్మాటింగ్ మెథడ్స్, టేకింగ్ ఇన్పుట్ ఫర్ డిఫరెంట్ డేటా టైప్స్. గెట్టింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్. పైథాన్లో మనం యూజర్ నుంచి డేటాని కలెక్ట్ చేయడానికి ఇన్పుట్ ఫంక్షన్ని వాడతాం. ఇది ఆల్వేస్ డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లోనే రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో ఇన్పుట్ ఫంక్షన్ ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం నేమ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం అండ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఇన్పుట్ అనే ఫంక్షన్ అసైన్ చేసాం. అండ్ ఇన్పుట్ అనే ఫంక్షన్లో మనం సింపుల్గా ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతున్నాం. అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అనే అవుట్పుట్లో మనకి కనిపిస్తుంది. యూజర్ మనకి డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ డేటా మనకి నేమ్లో స్టోర్ అవుతుంది. కింద మనం సింపుల్గా ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ప్రింట్ అనే ఫంక్షన్లో మనం ఏం చెప్తున్నాం? సింపుల్గా మనం హెలో అని చెప్పాం అండ్ కామా పెట్టుకొని నేమ్ అని చెప్పాం. అంటే యూజర్ ఏదైతే నేమ్ని ఎంటర్ చేస్తాడో ఆ పర్టికులర్ నేమ్ మనకి హెలో పక్కన డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో మనం నేమ్ని ఎంటర్ చేద్దాం. లెట్స్ ఏ రోహిత్ అని అనుకుందాం. అండ్ కింద మనకి హెలో అని చెప్పింది, అలానే హెలో పక్కన మనకి రోహిత్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు మనం డిఫరెంట్ అవుట్పుట్ ఫార్మాటెడ్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనం యూజర్ నుంచి 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఒకటి నేమ్, రెండోది ఏజ్. ఆ తర్వాత మనం నార్మల్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి నేమ్ని, ఏజ్ని అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఫార్మాటెడ్ వేలో ఇన్పుట్ని అవుట్పుట్లో ఎలా ప్రింట్ చేయాలనేది చూద్దాం. సింపుల్గా మనం ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ప్రింట్ అనే ఫంక్షన్లో మనం డబల్ కోట్స్కి ప్రిఫిక్స్లో ఎఫ్ అని యూజ్ చేసాం. ఎఫ్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్ అని అర్థం. అండ్ మనం డబల్ కోట్స్లో 2 ప్లేసెస్లో ఫ్లవర్ బ్రాచెస్ని యూజ్ చేసాం. ఒకటి నేమ్ మెన్షన్ చేసాం, రెండోది ఏజ్ మెన్షన్ చేసాం. అంటే మనకి ఏదైతే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుందో నేమ్ అండ్ ఏజ్ అవి మనకి సింపుల్గా ఈ ప్లేస్లో ప్రింట్ అవుతాయి. ఒకటి నేమ్, రెండోది ఏజ్. ఇప్పుడు మనం డాట్ ఫార్మాట్ ఫంక్షన్ గురించి కూడా నేర్చుకుందాం. సింపుల్గా మనం ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. అండ్ ప్రింట్ అనే ఫంక్షన్లో మనం డబల్ కోట్స్ని యూజ్ చేసాం. అండ్ ఏదైతే మనం స్ట్రింగ్ని అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం మెన్షన్ చేసాం. అండ్ మనం గమనించినట్లయితే మనకు 2 ప్లేసెస్లో ఎంప్టీ ఫ్లవర్ బ్రషెస్ ఉన్నాయి. అండ్ డాట్ ఫార్మాట్లో మనం టోటల్గా 2 వేరియబుల్స్ని పాస్ చేసాం. ఒకటి నేమ్, రెండోది ఏజ్. అంటే ఫస్ట్ ఎంప్టీ ఫ్లవర్ బ్రషెస్లో మనకి నేమ్ ప్రింట్ అవుతుంది, అలానే సెకండ్ ఎంప్టీ ఫ్లవర్ బ్రషెస్లో మనకి ఏజ్ ప్రింట్ అవుతుంది. అండ్ మనం దీన్ని ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇన్పుట్లో మనం రోహిత్ అని ఇద్దాం, ఏజ్ని మనం 21 అని ఇద్దాం. స్టార్టింగ్ మనం నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసాం కాబట్టి మనకి నేమ్ అండ్ ఏజ్ ఇలా ప్రింట్ అయింది. ఆ తర్వాత మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్ని యూజ్ చేసాం. ఫార్మాటెడ్ స్ట్రింగ్ మనకి ఇలా ప్రింట్ చేసింది. అండ్ మీరు దీన్ని కంపేర్ చేయండి. ఆ తర్వాత మనం డాట్ ఫార్మాట్ ఫంక్షన్ని యూజ్ చేసాం. డాట్ ఫార్మాట్ ఫంక్షన్ మనకి సింపుల్గా ఎంప్టీ ఫ్లవర్ బ్రషెస్ దగ్గర రోహిత్ అండ్ 21 అని ప్రింట్ చేసింది. ఇప్పుడు మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి డిఫరెంట్ వేస్లో అవుట్పుట్లో ఇన్పుట్ని ఎలా ప్రింట్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని యూజర్ నుంచి ఇన్పుట్ లెక్క ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఇంటిజర్ టైప్ని తీసుకుందాం, ఆ తర్వాత మనం ఫ్లోట్ టైప్ని తీసుకుందాం, ఆ తర్వాత మనం స్ట్రింగ్ టైప్ని తీసుకుందాం. సింపుల్గా మనం నమ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసాం. అంటే నమ్ అనే వేరియబుల్కి ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసి ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. అండ్ ఇంట్ అనే ఫంక్షన్లో మనం ఇన్పుట్ని పాస్ చేసాం. నార్మల్గా మనం డైరెక్ట్గా ఇన్పుట్ని యూజ్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఇన్పుట్ని ఇంట్ అనే ఫంక్షన్లో పెట్టామో మనకి డైరెక్ట్గా ఇంటిజర్ వాల్యూస్ని తీసుకుంటుంది. అండ్ కింద మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాని ఎలా తీసుకోవాలనేది చూద్దాం. సింపుల్గా మనం ఫ్లోట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఫ్లోట్ అనే ఫంక్షన్లో మనం ఇన్పుట్ని పెట్టాం. అంటే మనకి ఇక్కడ ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాని తీసుకుంటుంది. అండ్ దాన్ని మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి అవుట్పుట్లో కూడా ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని ఎలా తీసుకోవాలనేది చూద్దాం. సింపుల్గా మనం టెక్స్ట్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. అండ్ డైరెక్ట్గా మనం ఇన్పుట్ని పాస్ చేసాం. అంటే ఎప్పుడైతే మనం ఇన్పుట్ని డైరెక్ట్గా పాస్ చేసామో మనకు ఆల్వేస్ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటానే తీసుకుంటుంది. అండ్ మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి అవుట్పుట్లో కూడా ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇంటీజర్ అడుగుతుంది. సో సింపుల్గా నేను 20 అని ఇస్తున్నా. మనకి 20 అని కింద కూడా ప్రింట్ చేసింది. ఇప్పుడు మనం డెసిమల్ వాల్యూని ఇద్దాం, 20.5. అది కూడా ప్రింట్ చేసింది. ఇప్పుడు స్ట్రింగ్ టైప్ని ఇవ్వాలి. సో రోహిత్ అని ఇస్తున్నా. అది కూడా మనకి కింద ప్రింట్ చేసింది. అంటే మనం సింపుల్గా యూజర్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి నేర్చుకున్నాం. అలానే డిఫరెంట్ వేస్లో యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి నేర్చుకున్నాం. అలానే డిఫరెంట్ ఫార్మాటెడ్ వేలో అవుట్పుట్లో యూజర్ ఇన్పుట్ని ఎలా ప్రింట్ చేయాలనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైథాన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.